శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 29వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు మధ్యలో సుమారుగా 28 రోజుల పాటు శుక్రగ్రహం వృషభ రాశిలో స్వక్షేత్రగతుడై మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఉండడం జరుగుతుంది. ఈ యోగ ప్రభావం ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు జీవితంలో ఒక వ్యక్తి అటు మగవారు కానీ అమ్మాయిలు కానీ వారికి వివాహం తొందరగా జరగాలన్నా, వివాహం తర్వాత వారి యొక్క జీవితం ఆనందమయంగా ఉండాలన్నా శుక్రగ్రహం యొక్క అనుకూలత తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా సంతాన విషయంలో మరి తొందరగా సంతానం కలగాలన్నా, కొంతమందికి ప్రథమ సంతానం తరచుగా అబార్షన్స్ అవ్వడం జరుగుతుంటుంది. మరి కొంతమందికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుంటారు. ఈ విధంగా కారణం కూడా శుక్రగ్రహమే కారణం అవుతూ ఉంటుంది. అలాగే మనిషిలో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి టాలెంటు అటు మ్యూజిక్లో కానీ, విద్యలో కానీ, ధన సంపాదనలో కానీ, మరి అతను జీవితంలో ఒక వ్యక్తిగా సుఖంగా జీవించాలన్నా, వారికి వాహన సౌఖ్యం ఉండాలన్నా, అలాగే స్త్రీల వల్ల అనుకూలత ఉండాలన్నా, అలాగే మదరు, సిస్టరు, భార్య వీరి వల్ల కూడా చక్కగా వారికి అనుకూలత ఉండాలన్నా, వారి యొక్క సహకారం ఉండాలన్నా శుక్రుని యొక్క అనుగ్రహం తప్పనిసరి. సో అలాగే జీవితంలో వారు ఒక ఖరీదైనటువంటి వాహనంలో తిరగాలన్నా, సంపాదించిన ధనాన్ని చక్కగా అనుభవించాలన్నా కూడా శుక్రుడు తప్పనిసరిగా ఉంటాడు. అంటే కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి శుక్రుడు వాళ్ళకి కంపల్సరీగా బలంగా ఉంటేనే వాళ్ళు వారి యొక్క వృత్తిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే సంగీతం, నాట్యం, ఏ కళలో కూడా వ్యక్తికి రాణింపు ఉండాలన్నా కంపల్సరీగా శుక్రుడు బలం వారి జాతకంలో ఉండాలి. అంటే శుక్రుడు బలంగా ఉండడం అంటే స్వక్షేత్రంలో ఉండడం కానీ, ఉచ్చులో ఉండడం కానీ, అలాగే మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క జన్మజాతకంలో శుక్రుడు కుజుడితో కానీ, రాహుతో కానీ, అలాగే మిగతా పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు జాతకుడు ధనాన్ని దుర్యోగం చేస్తూ వ్యసనాలకి, చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్కి, మత్తు పదార్థాలకి అలవాటుపై జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే స్త్రీల జాతకంలో శుక్రుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు వారు ఈ ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితంలో సమస్యలు, అత్తింటి వారి వల్ల ప్రాబ్లమ్సు, ఎవరినో నమ్మి మోసపోవడం, ఇవన్నీ కూడా స్త్రీల జాతకంలో శుక్రుడు ఈ కుజ, రాహువు మొదలగు గ్రహాలతో కలిసినప్పుడు చాలా వరకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీ యొక్క జాతకంలో ఈ శుక్రుడు కేతువుతో కలిసినప్పుడు వారి యొక్క సంతానం కలగడంలో వారికి ఇబ్బందులు రావడం, కొంతమందికి సంతానం కలగపోవడానికి కూడా కారణమవుతూ ఉంటుంది. వారికి సెక్స్ మీద ఆసక్తి లేకపోవడం, శృంగార జీవితానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే అబ్బాయిల జాతకంలో, మగవారి జాతకంలో శుక్రుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు వీరు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఈ వ్యసనాలకి, ఏదో ఒక స్త్రీ వ్యామోహానికి చిక్కుకొని వ్యభిచార యోగం లాంటిది ఏర్పడడం వల్ల జీవితాన్ని ధన నష్టాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ శుక్రుడు మరి వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉండడం అన్నది కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ శుక్రుడు కూడా ఎటువంటి పాపగ్రహంతో కలియకుండా సింగిల్గానే రాశిలో ఉండడం వల్ల చాలా వరకు నిశ్చలంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది. అలాగే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం తొందరగా కావాలంటే శుక్రుడి యొక్క స్థితి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడికి బాగా దగ్గర డిగ్రీలో పాపగ్రహాలు ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతుంటుంది. అలాగే శుక్రుడు రవికి చాలా డిస్టెన్సు, ఒక 43 డిగ్రీల పైన ఉన్నప్పుడు వివాహం జరగడం కష్టం ఉంటుంది. సో ఇలాగ అనేక విధాలుగా వ్యక్తుల యొక్క
జీవితంలో ఈ రాహుగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం సో అనేక విధాలుగా ఈ శుక్రుడి యొక్క ప్రభావం ఈ జాతకుల మీద ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. మనం ఏదన్నా ఒక జాతకం అదృష్ట జాతకమా దురదృష్ట జాతకమా అని పరిశీలించవలసి వచ్చినప్పుడు కంపల్సరిగా శుక్రుని యొక్క స్థితి గమనించవలసి ఉంటుంది. ఏదేమైనా శుక్రుడు స్థితిని బట్టి జాతకుడి యొక్క జీవితం, వాడి యొక్క అదృష్టం, వివాహం, సంతానం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. స్వస్తి. మిథున రాశి వారికి 12వ భావంలోకి శుక్రగ్రహ సంచారం జూన్ 29 నుంచి జూలై 26 మధ్యలో 28 రోజుల పాటు ప్రయాణించడం జరుగుతుంది. ఎవరైనా ఒకరు వారు సంపాదించిన ధనాన్ని అనుభవించాలి అన్నప్పుడు 12వ స్థానంలోకి ఈ శుభగ్రహం లాంటి శుక్రుడు రావడం వల్ల అతని జీవితంలో సౌకర్యాలు, సుఖాలు, భోగాలు అనుభవించగలుగుతూ ఉంటాడు. 12వ స్థానం అన్నది ఒక విశ్రాంతి స్థానం లాంటిది. అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలుసుకొని పడుకునే చోటు మనకి 12వ స్థానం. వివాహం తర్వాత భార్యాభర్తల దాంపత్య జీవితం అనుకూలంగా ఉండాలంటే 12వ స్థానం అన్నది ఇటువంటి శుక్రుడు లాంటి శుభగ్రహం ఉన్నప్పుడు వారి యొక్క అన్యోన్య దాంపత్యంలో సుఖం అది అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఇది అన్ని వయసుల వారికి కుదరకపోవచ్చు. అందువలన ఏంటంటే ప్రశాంతంగా ఒక చక్కని ఒక పాన్పు మీద హ్యాపీగా పడుకోవాలన్నా, కొంతమంది వారి యొక్క కలల జీవితంలో వాళ్ళకి ఏదో డ్రీమ్స్ ఉంటుంటాయి. ఆ డ్రీమ్స్ ప్రకారం వాళ్ళు పడక గదిని కానీ పడుకునే చోటును కానీ అరేంజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు లాంటి గ్రహం ఉన్నప్పుడు సౌకర్యవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి ప్రదేశాలు, అంటే పూర్వకాలంలో చెప్పినప్పుడు స్వర్గలోకం అనుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద హోటల్స్లో స్టే చేసి వాళ్ళకి అక్కడ హాయిగా నిద్ర పట్టడం జరుగుతూ ఉంటుంది. జీవితంలో మీ యొక్క ఏ కోరికైనా తీరాలంటే 12వ స్థానంలో శుక్రుడు రావాల్సి ఉంటుంది. ఇక్కడ పంచమ స్థానం అన్నది మీలో ఉన్నటువంటి హ్యాబీసు, మీలో ఉన్నటువంటి టాలెంటు, మీ కోరికలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. పంచమాధిపతి ఇప్పుడు వెయిన్లో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉంటుంది. కొంతమందికి సినిమా తీద్దామని ఆలోచన ఉంటుంది, కొంతమందికి షార్ట్ ఫిలిం, కొంతమందికి టెలివిజన్లో ఏదైనా న్యూస్ చేయాలని ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు మీకు ఇటువంటి అవకాశం రావడం జరిగింది. అంటే మీలో ఏమైనా టాలెంట్ ఉంటే దానికి తగ్గట్టుగా మీరు ఒక చక్కని సినిమా తీయడానికో ఇంకొక సీరియల్ తీయడానికో అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇష్టమైన వారికి, మీరు ఒక ప్రేమించినటువంటి ఒక కలల రాణి లేదంటే ఒక డ్రీమ్ బాయ్ ఉంటాడు, వారికి మీరు ఏదన్నా వారితో కలుసుకొని వారికి ఏదన్నా ఇష్టమైనవి, ఏదైనా ఒక వాహనమో ఒక కారో అటువంటివి వారికి బహుమతిగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదా మీకు మీ ఇష్టమైన వారు, మీ యొక్క బంధువులు అవ్వచ్చు, మీ శ్రేయోభిలాషులు అవ్వచ్చు, మీ ఆత్మీయులు అవ్వచ్చు, వాళ్ళు మీకు ఏదైనా విలువైనటువంటి బహుమతి లాంటిది, అంటే ఇంతవరకు మీ జీవితంలో ఎప్పుడు చూడనటువంటి ఒక వింతైనటువంటి బహుమతులు లాంటివి, అంటే ఒక ఖరీదైన కారు లేదంటే ఖరీదైనటువంటి వాహనం, ఈ కొంతమందికి ఇంకా ఖరీదైన బహుమతులు కూడా వస్తూ ఉంటాయి. ఎక్కువగా స్త్రీలకి బంగారు ఆభరణాలు ఇష్టం ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మీరు మీ భర్త గారి ద్వారా కానీ, మీ సంతానం ద్వారా కానీ, లేదంటే మీకు ఉన్నటువంటి టాలెంట్ ద్వారా మీరు స్వయంగా సంపాదించుకున్నటువంటి ధనం ద్వారా విలువైనటువంటి ఆభరణాలు, విలువైనటువంటి వస్తువులు సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ శుక్రుడు ఎవరితో కలకుండా సింగిల్గా ఈ నెలంతా కూడా 12వ స్థానంలో సంచరించడం వల్ల మీకు ఇది కలుగుతూ ఉంటుంది. మరి కొంతమందికి వారి యొక్క జన్మ జాతకంలో ఆల్రెడీ ఏ స్థానంలో ఏ రాహువో, ఈ కుజుడో, శనో ఉంటే వాళ్ళు కొన్ని మత్తు పదార్థాలు, ఈ బార్ అండ్ రెస్టారెంట్లో ఎంజాయ్ చేయడం, లేదంటే ఏదన్నా గోవా లాంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఎంటర్టైన్మెంట్లో పాల్గొని క్యాసినో
ఈ అమ్మాయిలు అలాంటి వాటిలో పాల్గొనడానికి. ఇంకా పాపగ్రహాలు ఇస్తే ఈ డ్రగ్స్ అంటే కొంతమంది ఏదంటే పూర్వకాలంలో ఏదో గింజా ఉండేది, వాళ్ళు 2-3 రోజుల పాటు మత్తులోనే ఉండేవారు. సో ఆ విధంగా కూడా కొన్ని సందర్భాల్లో అవకాశం ఉంటుంది. అది ఇంకా పాపగ్రహాలు గట్టా ఉన్నప్పుడు, ఇప్పుడు అటువంటి అవకాశం లేదు కాబట్టి ఎస్పెషల్లీ మిథున రాశి వారికి ఖరీదైనటువంటి ఖర్చులు ఉండడం జరుగుతూ ఉంటుంది. వారి స్థాయిని బట్టి 5 కోట్లు ఖరీదు చేసే కారు నుంచి 50,000 చేసే వాహనం వరకు ఏదో ఒక వాహనం కొనుక్కోవడం, అలాగే ఇష్టమైన వారికి బహుమతి ఇవ్వడం, మొత్తం మీద టోటల్గా ఫైనాన్స్ అన్నది, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నది జీరోగా మారడం జరుగుతుంటుంది. మనసుకు మాత్రం చాలా ఆనందాన్ని, సంతృప్తిని ఇవ్వడం జరుగుతుంది. స్వస్తి. శుక్రగ్రహం అనుగ్రహం పొందాలంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మనం నిత్యం చేసుకోవడం వలన శుక్రుడు ఏ రాశిలో ఉన్నా, ఏ భావంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. శుక్రుడు శుచికి, శుభ్రతకి కారణమవుతూ ఉంటాడు. అందుకే మన గృహం, మన పరిసరాలు చాలా పరిశుభ్రంగా, శుచిగా, నియమంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీ అమ్మవారు మన గృహంలో కొలువై ఉండడం జరుగుతూ ఉంటుంది. దానికి ప్రధానంగా ఇల్లాలు కూడా కారణమవుతూ ఉంటుంది. మరి ఇల్లాలిని బట్టి ఇల్లు అంటూ ఉంటారు. అందువలన ఇల్లాలు పర్ఫెక్ట్గా, శుచిగా, శుభ్రతగా ఉంటూ గృహాన్ని కూడా శుభ్రంగా ఉంచడం వల్ల ప్రతి నిత్యం శుభ్రంగా ఉంటూ కనీసం శుక్రవారం రోజు గృహాన్ని శుభ్రంగా కడిగి సాంబ్రాణి ధూపం అది వేసి అమ్మవారిని పూజ చేసుకోవడం అన్నది అది ప్రతి ఒక్కరు చేసే ఆచారం. దాంతో వ్యక్తిగతంగా కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం, సాధ్యమైనంత వరకు శుక్రుడు సౌందర్యానికి కారణం కాబట్టి ఈ మేకప్, ఈ సెంట్లు వాటికి కూడా కారణమవుతుంటాడు. అంటే మరీ ఓవర్గా మేకప్ చేసుకోమని మనం చెప్పం, కానీ ఈ స్త్రీలైతే పూర్వకాలం అయితే పసుపది రాసుకునేవారు. ఈ కాలంలో కూడా కొద్దిగా సౌందర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం. మగవారు కూడా సాధ్యమైనంత వరకు ఏదో మేకప్ అది కాదు, కానీ కొద్దిగా శుభ్రంగా, నీట్గా ఉంటూ ఈ స్ప్రేలు అవి వాడటం వల్ల కూడా ఈ శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే సాధారణంగా ఈ తులా రాశి, తులా లగ్నం, వృషభ రాశి వారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వారితో పాటు ఒక మంచి పరిమళం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సెలబ్రిటీ లాంటి లేడీస్ కానీ, పెద్ద పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిమళం మనకి చాలా వరకు డామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ పరిమళ సుగంధ ద్రవ్యాలు వాడటం, అలాగే నిరంతరం శుచిగా ఉండడం, ఇది చేసుకోవడం వల్ల శుక్రుడు యాక్టివేట్ అవుతుంటాడు. సాధారణంగా గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా, సమయానికి వాళ్ళకి అన్నీ సహకరిస్తూ, వాళ్ళని దూషించకుండా, తిట్టకుండా, దుర్భాషలాడకుండా ఉండవలసి ఉంటుంది. 99% వారి కంటి నుంచి కన్నీరు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో ఒక స్త్రీ నిరంతరం ఈ చిన్న కారణాన్ని కూడా ఏడుస్తూ ఉంటారు. ఈ కారణం వల్ల ఆ కుటుంబంలో ఒక విధమైనటువంటి దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. బట్ ఏదైనా ఆ కుటుంబంలో స్త్రీని మీరు ఎంతగా సంతోషపెట్టగలిగితే మీ జీవితం కూడా అంత సంతోషంగా ఉంటుంది. సాధారణంగా రేపు వస్తున్నటువంటి ఈ వరలక్ష్మి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా విధి విధానంగా కేవలం అది స్త్రీలకే కాకుండా మగవారు కూడా నియమనిష్టలతో ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల కంపల్సరీగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. సాధ్యమైనప్పుడల్లా మీ కుటుంబంలో ఆడపడుచుకు కానీ, మీ తల్లిగారికి కానీ, ఎవరికైనా సరే వస్త్రాలు అవి బహుకరించడం, వారి లోటు లేకుండా ఉండడం, ఇది చాలా వరకు ఇది కామన్గా ప్రతి వాళ్ళు పాటించేదే. మనం ఈ విధంగా శుచిగా, శుభ్రంగా ఉంటూ స్త్రీలను గౌరవిస్తే శుక్రుడు సంతోషించి మీకు సకల సౌకర్యాలు ప్రసాదించడం జరుగుతుంది. మరి ఓపిక ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు కనకదార స్తోత్రం, స్త్రీ సూక్తం, లక్ష్మీ సూక్తం చదువుకోవడం, శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో, గురువారం కొన్ని ప్రాంతాల్లో నియమంగా ఉండడం, మనం ఎంత శుచిగా ఉంటూ ఎంతగా అమ్మవారిని పూజించుకుంటాం మంచిది. సాధారణంగా అమ్మవారికి ఈ శుక్రవారం రోజు దానిమ్మ పళ్ళు
ఆ టెంపుల్లో ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంది. అనేక రెమెడీస్ ఉంటాయి. ఇది వ్యక్తిగతంగా తనకు తాను శుభ్రంగా ఉంటూ, శుభ్రంగా అంటే కేవలం బట్టలే కాకుండా వారి యొక్క ఆలోచనలు, అలవాట్లు ఇవన్నీ కూడా శుచిగా పవిత్రంగా ఉంటే కంపల్సరిగా లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు. స్వస్తి.